మీకు ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింబడినామని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినంలో నీ ప్రజలంగా నీ రక్తం చేత విమోచింపబడిన వారముగా నీ సన్నిధిని కలిగి ఉంటే మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క జీవన పరిమాణం పొడిగించి మమ్మల్ని సజీవులుగా విధానాన్ని ఉంచినందుకు వందనాలు. నేను ఆరాధించి నిన్ను హెచ్చించి పూజించిన నిమిత్తమై నీ ప్రజలంగా మమ్మల్ని ఈ రీతిగా ఐక్యపరిచినందుకు వందనాలు. నీ వారముగా నిన్ను ఆరాధించిన నిమిత్తమై, నిన్ను మహిమపరిచిన నిమిత్తమై, నిన్ను పూజించిన నిమిత్తమై మమ్మల్ని ఈ రీతిగా ఏర్పరచుకుని మీ ప్రేమ ఏర్పాటును బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకుని ఆ ఏర్పాటులో మమ్మల్ని భద్రపరిచిన కారణాన్ని బట్టి నేటి దినాన్ని నీ ప్రజలంగా నిన్ను ఆరాధించు ఆరాధకులంగా దేవా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ భూమి మీద దేవ ఆరాధన పరలోకంలో నీకు స్వీకరించిన నిమిత్తమై మమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు. మరొకసారి సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ ప్రజలు కూడి వచ్చినప్పుడు వారి మధ్య మీ సన్నిధి ఉంచండి. నిలబడే మీద దాసులేని వారికి మీ అభిషేకం ఇచ్చి దేవ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జరుగుతున్న పరిచయను ముద్రించండి. దేవా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ఆయా హాస్పిటలైజ్ అయ్యి అనారోగ్య పరిస్థితులు గుండా క్వారంటైన్లో ఐసోలేషన్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ గాయపడిన స్వస్థ ముట్టి స్వస్థపరచండి, నెమ్మదిని అనుగ్రహించండి. సంతోషంతో వారిని నేను ఆరాధించుటకు కృపను అనుగ్రహించండి. దేవాదే రీతిగా ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకుని విచారంతో కలవరంతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో పాదరణ నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా వారికి నేను అనుగ్రహించండి. బయటకు మేము మా పాటలు, మా ధ్యానము, మా హృదయం మీకు అంగీకృతముగా మిమ్మల్ని మహిమపరిచేదిగా చేయండి. సిస్టంలన్నీ కూడా ఆశీర్వదించండి. నీ మహిమ కొరకే వాడబట్టు కృపను అనుగ్రహించండి. దేవా నీ వాక్యం, దేవా నీ మాట స్పష్టముగా చక్కగా వినగలుగుటకే ప్రతిదాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నాను. మమ్మల్ని కూడా ప్రాణాత్మ దేహంతో మీ వశంలో ఉంచుకున్నాను. శత్రువు తెచ్చి ప్రతి కలవరాలను కూడా మమ్మల్ని భద్రపరచండి. అని మా గణిత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ దిన పరిచర్య అంతట్లో నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నూట 14 పాట పాడదాం. పాట సంఖ్య 114. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. అల్ఫాయు ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తులో నున్నవాడా. అల్ఫాయు ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తులో నున్నవాడా. నా సర్వము నిర్వహించువాడా, నా సర్వము నిర్వహించువాడా. సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నారాధన. సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నారాధన. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. 7 సువర్ణ దీపస్తంభములా మధ్య సంచరించుచున్నవాడా.
ఏడు సువర్ణ దీపస్తంభములా మధ్య సంచరించుచున్నవాడా, శుద్ధీకరించితివి నన్ను, శుద్ధీకరించితివి నన్ను, మేలిమిగా మార్చి సంఘమునా చేర్చితివి నిన్నే ఆరాధింతు. మేలిమిగా మార్చి సంఘమునా చేర్చితివి నిన్నే ఆరాధింతు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. తెల్లాని ఉన్నిని పోలియున్నా, వెంట్రుకలు కలిగి ఉన్నవాడా, తెల్లాని పోలియున్నా, వెంట్రుకలు కలిగి ఉన్నవాడా, ఆలోచనకర్త నీవే నాకు, ఆలోచనకర్త నీవే నాకు, జ్ఞానమైతివి అసమానుండా, అర్పింతు నీకే నారాధన. జ్ఞానమైతివి అసమానుండా, అర్పింతు నీకే నారాధన. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు. సూర్యుని వంటి ముఖము కలిగి, అగ్ని జ్వాలల నేత్రముల్ కలిగి, సూర్యుని వంటి ముఖము కలిగి, అగ్ని జ్వాలల నేత్రముల్ కలిగి, దృష్టించితివి నా హృదయము, దృష్టించితివి నా హృదయము, దహించితివి దుష్టత్వమును, ప్రేమగల ప్రభు నిన్నారాధించు. దహించితివి దుష్టత్వమును, గల ప్రభు నిన్నారాధించు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. అపరంజిని పోలిన పాదములు కలవాడా తీర్పు తీర్చితివి. అపరంజిని పోలిన పాదములు కలవాడా తీర్పు తీర్చితివి. పాపములో కములా నీలా, పాపములో కములా నీలా, దుష్ట సాతాను సిలువలో గెలిచి విజయమిచ్చి నందులకారాధించు. దుష్ట సాతాను సిలువలో గెలిచి విజయమిచ్చి నందులకారాధించు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు. నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధించు. నీ నోటి నుండి గాయాలు వెడలే,
రెండంచులు గలవాడి ఖడ్గం నీ నోటి నుండి భయాలు వెడలే రెండంచులు గలవాడి ఖడ్గం ఆదియే పాత ఆదామును చంపే ఆదియే పాత ఆదామును చంపే నాశింప చేసే నా శత్రు బలము అర్పింతు నీకే నారాధన నాశింప చేసే నా అర్పింతు నీకే నారాధన నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు 7 నక్షత్రములు పట్టుకొనినా మొదటి వాడ కడపటి వాడ 7 నక్షత్రములు పట్టుకొనినా మొదటి వాడ కడపటి వాడ సర్వ సంపూర్ణత నాకిచ్చితివి నాకిచ్చితివి అపాయములలో ఆదుకొనుచున్నా ఆమేన్ అనువాడా హల్లెలూయా అపాయములలో ఆదుకొనుచున్నా ఆమేన్ అనువాడా హల్లెలూయా నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు పెట్టుకోపు చేయట్లేదు అంటున్నాను చూసుకోండి చెప్తారు వింటారా విజయవాడ అబ్బాయిది ఇది తర్వాత రాదు పదకొండవ పాట పాడదాం. పాట సంఖ్య 11. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట పట్లకు మచ్చికతో నడుపు స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున తన్వి తీర్చును ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున తన్వి తీర్చును యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను
యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు, యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించు. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించు. అత్తి వచ్చి కట్టి గాయాలెంతో ఆదరించు, వింతగు ఆయన ప్రేమ సేవ సంతోషించును. అత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, ఆయన ప్రేమ సేవలు సంతోషించును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారజేసి. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును, నా గిన్నె నిండించి పొర్లి పారజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగాయన సాయంబున జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా ఆయన సాయంబున జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. నూట 86వ పాట పాడదాం. 186వ పాట. జయశీలుడవాగువు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. దావాగువు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపము చేత పడిచెడి నామము కరుణించి రక్షించితివి. పాపము చేత పడిచెడి నామము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడవా
ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం స్థితియలేని మా నీచ బ్రతుకు నీయందు స్థిరమాయెను స్థితియలేని మా నీచ బ్రతుకు నీయందు స్థిరమాయెను ఉదయించే మాపై నీతి సూర్యుండు ఉదమార ప్రణుతింతుము ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగీతివి నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగీతివి జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం శత్రుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి ఆ శత్రుని ఊరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి భయభీతిలోన అభయంబునిచి విడిపించితివి మా ప్రభు భయభీతిలోన అభయంబునిచి విడిపించితివి మా ప్రభు యశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం యుద్ధంబునాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను యుద్ధంబునాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావాగు ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం క్రీస్తు ప్రభులో ప్రతిస్థాలమందు విజయోత్సాహముతమంబు ఆ క్రీస్తు ప్రభులో ప్రతిస్థాలమందు విజయోత్సాహముతమంబు ఊరేగించుచు మహిమానందుచు నా దేవా
స్తోత్రములు ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచుకొంటివి నీవు ఆ పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచుకొంటివి నీవు విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము విడువబడిన మమ్ము వివాహితగా చేసే జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం జయశీలుడావా ఓ మా ప్రభువా జయ గీతముల్ పాడెదం. ప్రభుని ఆరాధించేదాని కొరకే లేఖనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పదమూడు 14 వచనాలు అందరము కలిసి చదువుదాం. 13వ వచనము 14వ వచనం. ఎఫెసీ 1:13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకమందున మా తండ్రి, జీవము గల దేవా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించగోర్చు నీ ప్రజలుగా మేము సమకూడి ఉంటుండగా పాట ద్వారా మా ఆరాధనను స్వీకరించిన వందనాలు. ఈ సమయంలో ఈ లేఖనాలు కూడా మేము ధ్యానించి వ్యక్తిగతంగా నేను ఆరాధించగోరుచుంటుండగా మీ మనస్సు మాకు కనపరచండి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ ద్వారానే ఆత్మ సంబంధమైన ప్రజలకు బోధించండి. మరొకసారి నిలబడి దాసునండి, నిష్ప్రయోజకుడిని నోటికి నోరేయండి. మీ ఆత్మతో నింపి నీ ప్రజలకు ఏది అవసరమో నీ వెట్టి ఆరాధనను నీ ప్రజల ద్వారా స్వీకరించగోరుచున్న వాటి ఆత్మ సంబంధమైన మాటలతో నింపండి. దేవా, కాని సంగతులను దూరపరచండి. అవసరమైన సంగతులు ఏది పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మా ప్రాణాత్మ దేహములు మీ వశంలో ఉంచుకునండి. చదవబడిన లేఖనాన్ని ఆశీర్వదించండి, విరిచి పంచి తృప్తిపరచండి. దేవా, మహిమా గణిత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకొంచు నీ మహిమ గల నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి గణపతి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘమును గురించిన ప్రత్యక్షతను చాలా వివరంగా చూపిస్తున్నాడు. ఆయన రాసిన పత్రికలన్నింటిలో సంఘాన్ని గురించి, ప్రభువుని గురించి స్పష్టంగా అనగా మర్మమైనది బోధించినట్లుగా చెప్పిన పత్రిక ఇది. ప్రాముఖ్యమైన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. రోమిలికి రాసిన పత్రిక అయితే సువార్తంతా సంపూర్తి దానిలో మొదటి అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు చూస్తే ఆ సువార్తను గురించి సంపూర్తి అయిన సువార్త రోమిలికి రాసిన పత్రిక. సువార్తను బోధించవలసిన విధం అది, దాన్ని చూపించాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో
సంఘమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఆరాధించడానికి, సంఘముగా ఆరాధించడానికి కూడి వచ్చిన నీవు నేను కూడా ఈ ప్రత్యక్షతను ఎరగవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రభుని ఆరాధించే నిమిత్తమై చూచాం కదా, 13వ వచనం 14వ వచనం చూడండి. ఎఫెసీ 1:13-14 మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. కాబట్టి 3వ వచనం నుండి కూడా చూస్తే చాలా సంగతులు ఉన్నాయి. దేవుని ఉద్దేశం ఏంటి, అసలు ఆయన ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి. 3వ వచనం మనకు తండ్రి కాదు ఆయన. మొదటిగా చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే తండ్రి. ఆ పరలోకపు తండ్రికి అద్వితీయ కుమారుడు, ప్రేమించిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే కుమారుడు. దేవదూతలు కూడా ఆయన కుమారులే, కానీ కుమారులుగా దేవుని కుమారులను పిలువబడుతున్నారు. మానవుడు సృజింపబడక మునుపు కూడా దేవదూతలు దేవుని కుమారులు అన్నాడు. ఆయన అద్వితీయ కుమారుడు ఒక్కడే. ఆయన వంటి వాడు ఎవడును లేడు. దేవునితో కూర్చున్నట్టుగా యోగ్యుడు ఆయన. దేవుని కుమారుడు దేవుడు, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఆయన స్తుతింపబడును గాక అని రాయబడింది. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. అందును బట్టి మనము ప్రభువును ఆరాధించాం. తండ్రిని ఆరాధించటకు మనం పిలువబడిన వారు. ఆ సమాధానం అతి ఆరాధికులుగా మనం చేపట్టే యోగ్యత ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఆ దేవుని కుమారునిలో మనం ఏమి కలిగి ఉన్నామో దానిని ఇక్కడ చూపిస్తున్నాడు 13వ వచనంలో. మీరును, మనం మంచి దినాల్లో ఉన్నాం, ప్రభువుని చూడలే శరీరధారిగా, ఇశ్రాయేలీయులం కాదు. అయినప్పటికీ మీరును అంటే ఎవరైతే సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు, లేదా పౌలు మాట్లాడుతున్నారు. వినుట వలన విశ్వాసం. వినుట అనేది దేనిని వినుట? క్రీస్తును గురించిన మాట. పరిశుద్ధాత్మను ఒప్పించాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి, ఇది నాన్న ప్రభువుని ఆరాధించట్లో దేవుడికి ఇచ్చిన తలంపు ఏమంటే, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. దేవుడు మన కొరకే ఇచ్చిన, పంపిన క్రీస్తు ఆత్మ అయిన, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి దేవుడు మన కొరకే అతి వాగ్దాన రూపకంగా పంపించిన దేవుణ్ణి బట్టి, ఆ పరిశుద్ధాత్మను బట్టి ప్రభుని ఆరాధించబద్దులమైన. కాబట్టి మనం ఆ సత్యవాక్యము, ఆ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన దేవునికి పిల్లలంగా చేయబడ్డాం. 4-6 వచనాలు అదే రాయబడింది. ఎట్లనగా తన ప్రియని తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్టు. కాబట్టి ప్రభుకు మహిమ కలగాల మన ద్వారా. ఇంతకు ముందు అయితే అపవాది ద్వారా, అపవాదిగా వాడు ఆ దూత చేయబడక మునుపు అట్టి సంగీత విద్వాంసుల ద్వారా, లేదంటే ప్రభుని ఆరాధించే ఆరాధికుడిగా ఉన్నాడు. అట్టి పడద్రోయబడ్డాడు. ఆ కారణం చేత దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున మానవుని నిర్మించాడు. ఆ స్థాయి మానవునికి ఇవ్వాలని కోరాడు. అంతకంటే అధికమైన స్థాయి ప్రభుతో సమరూపాన్ని ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇందు నిమిత్తం ప్రభుని ఆరాధించిన నిమిత్తం తన వంటి వాడిలో ఒకనిగా చేశాడు. గొప్ప ఆధిక్యత అయితే మానవుడు కోల్పోయాడు దాన్ని. అందుకే 43వ అధ్యాయంలో యెషయా గ్రంథం 21వ వచనంలో, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రశంసించు. వారు నా నిమిత్తమై నిర్మించబడిన వారు, నాకు స్తోత్రం చేటుకై నిర్మించబడిన వారు మానవుడు. మానవుడు తప్పిపోయాడు ఆ విషయం. అందుకే కడపటి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను వెదకి రక్షించుకున్నాడు. అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్తున్నాడు. ఎవరో చెప్పింది కాదు, ఎవరో ఊహించింది కాదు, ఎవరికి ఉద్దేశం కాదు, దేవదూతలు
చేత ఏర్పరచబడిన ధర్మశాస్త్రం వంటిది కాదు ఇది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా చాలా ప్రాముఖ్యమైన సంగతి. క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన రక్తం వలన వచ్చినాయి రెండు కూడా. కానీ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని రక్తము చేత చేయబడిన నిబంధన. ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, నా రక్తం. అందుకే గమనించాలి మనం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఏం జరిగిన, ఆయన లేనిదే మనకేం లేదు. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు, భూలోకము శరీరధారిగా వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి. ప్రధాన యాజకునిగా మహిమపరచబడింది దేనికంటే ముందంతా ఆ మధ్యవర్తిత్వం అంతా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా దాని గురించే ధ్యానిస్తుంది. అదే దాని కొరకు కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల వలన ఏర్పరచుకున్నాం. అనేక పర్యాలు ఈ వాక్యాన్ని చదువుతాం. ఇది క్రొత్త ఏం కదా. అయినప్పటికీ ఆత్మ సంబంధమైన సత్యం ఏమంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటు మన విషయమే ఉంది. ఆ కారణం చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం అది, దాన్ని చూపిస్తున్నాడు. ఆయన తన కుమారులుగా స్వీకరించిన చివరికి ఏంటంటే ఆయన మహిమ కలగాల, కీర్తి కలగాల. ప్రభు మహిమ కొరకే నిర్మించబడిన మానవుడు తప్పిపోయాడు. ఇప్పుడు కడపటి ఆదాంగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. రోమా 5:1, రోమిలికి రాసిన పత్రిక 5:1లో రాయబడింది యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం అనగా తండ్రితో. కొలసీలకు రాసిన పత్రికలో కూడా జ్ఞాపకం చెప్పండి, నా రక్తంతో సంధి చేశాడు ఆయన కొలసీలకు. కాబట్టి ఈ సంగతిలో మనం ఎరుగుతాం. యేసుక్రీస్తు ద్వారానే ఆయన సన్నిధిలో ప్రవేశం. ఆయన శరీరం అనే తెర రెండుకి చిరిగిపోయింది. ఆయన శిలువలో వేలాడినాడు, తన ప్రాణం అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని అంతటి ఇచ్చాడు. ఇప్పుడు ఒక మార్గం వచ్చింది. హెబ్రీ 9 రాయబడి 10వ అధ్యాయంలో ఇప్పుడు నూతనమైన జీవముగల మార్గాన్ని ఒకటి ప్రతిష్ఠించాడు ఆయన. ఎక్కడికి వెళ్ళడానికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి. ప్రభు ఉన్న స్థలము, కరుణాపీఠం, దానిపైన ఆశీనుడైన ప్రభువును కలుసుకొని నిమిత్తమై నీకు నాకు ఇచ్చేటట్టు యోగ్యత, కుమారులుగా చేసి ఇచ్చాడట యోగ్యత. ఉద్దేశం ఏమంటే మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమే ఉండాలని ఉద్దేశం అది. ఒక దినాన మనం ప్రభు ఎదుట, ప్రభు వచ్చినప్పుడు నిలబెట్టబడతాం. ఎఫ్ఎస్సి 5:27 కూడా అదే ఉంటుంది. వాక్యమైన స్నానం చేసి ఎందుకు పరిశుద్ధపరిచాడు? మనం ఆయన ఎదుట తను నిలబెట్టుకోవాలా పరిశుద్ధంగా నిర్దోషంగా. ఆదాము ఎదుటికి హవ్వ తీసుకుని రాబడినప్పుడు, నిర్మించబడినప్పుడు, ఆమె సృజింపబడినప్పుడు ఎట్లుందో పవిత్రురాలుగా, అలా సంఘాన్ని కనపరచాలని, నిన్ను నన్ను కనపరచాలని దేవుడి ఉద్దేశం. దాని కొరకే ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించి 7వ వచనంలో ఆయన రక్తం వల్ల మన పాపం నుండి క్షమాపణ ఇచ్చాడు, అపరాధములకు పాపం నుండి విమోచన ఇచ్చాడు, తన చిత్త మర్మమంతా తెలియజేశాడు 8వ వచనంలో. 10వ వచనంలో దేవునితో ఏకము చేశాడు క్రీస్తునందు. 11, 12 వచనాల్లో క్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. పరిశుద్ధుల స్వాస్థ్యంలో నిన్ను నన్ను భద్రత ఇచ్చాడు. అయితే ఈ సంగతులన్నీ మనం ఎరిగి ఉన్నా ఇప్పుడు ఎరగవలసిన సంగతి ఇది. నాన్న ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఎరగవలసిన సంగతి ఏమంటే, ప్రభు జ్ఞాపకం చేసే సంగతి 13వ వచనం, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. అందుని బట్టి ప్రభుని ఆరాధించబద్దులమైన ఇది మీ దేవుని కుమారులుగా స్వీకరించాడు. అందునిమిత్తమే ఆయన బలియాగమంతా తన సొంత శరీరము ఒక్కసారి అర్పించబడిన బలి, నిర్దోషమైన గొర్రెపిల్లగా కలవరిశిలువలో ఆయన అర్పించబడిన బట్టి మన పాపం నుండి మనకు విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, తన చిత్త మర్మమంతా తెలియజేశాడు, తన పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేర్చాడు. అంతేకాదు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. అందుని బట్టి ప్రభుత్వం స్థితించాము. ఆ ఆత్మ, ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనల్ని నొప్పించాడు. ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు దినాల్లో లేం.
ప్రవక్తల దినాల్లో లేం, మనమున్నది పరిశుద్ధాత్మ దినాల్లో ఉన్నాం. ప్రభునేశ్వరిస్తున్న దినాల్లో ప్రభు పిలిచాడు, విశ్వసించి వెంబడించి పిలుపుకు లోబడిన వారిని, విధేయులైన వారిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. ప్రవక్తలు సైతము ఆ దినాన్ని చూడగోరారు, చూడలేకపోయారు ప్రభు దినం. అయితే ఈ దినాల్లో మహిమపరచబడిన ప్రభు ఆరోహణైనాక పరిశుద్ధాత్మను పంపించినాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. ఆ పంపబడిన పరిశుద్ధాత్ముడు ప్రభునేసు క్రీస్తు చేత వాగ్దానం చేయబడిన ఆయన ఆత్మ, క్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ అంటే. అందుకే ఆయన వెళ్ళినాక ఆయన పరిచర్య కొంత ఉంది, దాన్ని ముగించినాక ఇప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపించాడు. ఆయన యొక్క ఆత్మను, ఆయనకి ముందు దాని ఆదరణకర్తను పేరు పెట్టాడు. 16వ అధ్యాయం యోహాను సువార్తలు అక్కడ చెప్పబడింది. చూడండి, యోహాను సువార్త ఈ పరిశుద్ధాత్మను గురించి కొంత చూచి ప్రభుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపు. కాబట్టి ఈ ఆదరణకర్త గురించి, ఈ పరిశుద్ధాత్మను గురించి ఎవరికి చెప్పాడంటే లోకమంతటికి చెప్పలే దేవుడు. ప్రభువును ఆరాధించే దేవుని ప్రజలు కూడా లోకమంతా కాదు, గమనించండి. మిగిలిన వాళ్ళందరూ ఆరాధించలేరు. ఒకవేళ నామకార్థంగా ప్రభువును ఆరాధించవచ్చు, లేదు వేరే వేరే దేవతలను వాళ్ళు ఆరాధించవచ్చు, వేరే వేరే ప్రజలు. అయితే దేవుని ప్రజలు యథార్థమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్త్రీతో ప్రభు మాట్లాడాడు. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. యథార్థమైన ఆరాధన ఉందంటే పరిశుద్ధాత్ముడు అట్టి ఆరాధనను ప్రోత్సాహపరుస్తాడు, లేదంటే అట్టి ఆరాధన ఆత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ లేకుండా మనం చేసే ఆరాధన యథార్థమైన ఆరాధన కాదు. పరిశుద్ధాత్మని చేసే ప్రేరేపించే ఆరాధన సత్యమైన ఆరాధన. అందుకే అయితే ఆత్మతో యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. అందుకే ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంగతులు? యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు, తర్వాత 17వ అధ్యాయం ప్రభుత్వ ప్రార్థన, ఈ సంగతులన్నింటిలో ప్రభుత్వం ఎవరున్నారు? జనసమూహం అంతా లేరు, శిష్యులు కూడా అందరు లేరు. 13వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే ఆయన తనకి లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చిన పస్కా పండుగ ముందు ఎరిగి లోకంలోని తన వారిని ప్రేమించాడు. తనవారు, అది గమనించాడు 13వలో, లోకంలో తనవారు, తను వెంబడించిన వారు, తన శిష్యులు, వాళ్ళని ప్రేమించాడు, పాదములు కడిగాడు, వాళ్ళు తుడిచాడు. మాదిరిగా ఇలా చేశాను బోధకు, నేను ఇట్లా చేస్తే మీరు శిష్యులు మీరు కూడా చేయాలి, అట్లా మాదిరి ఉంచడానికి చేశానని చెప్పాడు 15వ వచనంలో. ఆ తర్వాత రొట్టెలు ఇచ్చాడు, రసం ఇచ్చాడు. అది పుచ్చుకున్న తర్వాత ఆ 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు బయటకు వెళ్ళిపోయాడు. 30వ వచనం, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ ఇప్పుడు మహిమపరచబడ్డాడు మనిషి కుమారుడు. 31వ వచనం, వాడు వెళ్ళిన తర్వాత ఆ 12 మందిలో కూడా ఒకడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు 31వ వచనంలో, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు శిష్యులు? 11 మందే ఉన్నారు. వారికే చెప్తున్నాడు ఈ పరిశుద్ధాత్మను గురించిన సంగతులు, తాను వెళ్ళిపోయే సంగతులు వాళ్ళతోనే చెప్తున్నాడు. ఇవన్నీ 14వ అధ్యాయంలో మీ హృదయాలు కలవరపడినాయి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా ఆయన కూడా విశ్వాసం ఉంచున్నారు, నేను తండ్రి నేను. పిలుపుతో కూడా అదే చెప్పాడు, ఏకమైనా. అప్పుడు మాట్లాడుతున్నాడు 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును. 14వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నటికై అనగా వేరొక ఆదరణ, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. గమనించండి, లోకమునికి తెలియని పరిశుద్ధాత్ముడు, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు. అంటే ఆత్మ ద్వారా ఎవడు నడిపించబడడో. లోకం అంటే ఎవరు? సంఘంగా పిలువబడుతూ కూడా పరిశుద్ధాత్మను ఎరగని వారు అంటే లోకమే. లోకం బయట ఎవరు? అన్ని జనులు
విగ్రహారాధికులను మనం తలుస్తాం. అది మాత్రం కాదు, పరిశుద్ధాత్ముని యొక్క స్పర్శను గ్రహించిన ప్రతి వాడిని, ఇక్కడ లోకముని అర్థం, ఎందుకంటే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇది పరిశుద్ధాత్మ. ప్రాముఖ్యంగా మన జీవితాల్లో కూడా ఇదే. అదే 16వ అధ్యాయంలో ఇందాక చూచాం కదా, 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని. నిజానికి మునుపు మనం కూడా లోకంలో ఉన్నాం, అంటే ఎరుగని వారు. అయితే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వచ్చాడు ఆయన సంఘం మీద. ఆయన వచ్చి ఆయన రక్షణ సువార్తను మనం వినుట ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచే ఆత్మను మనలో ఉంచాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేశాడు మనల్ని. ఇప్పుడు మనం రక్షణ పొందామంటే, ప్రభులోకి వచ్చామంటే యేసుక్రీస్తు ద్వారానే వచ్చాం. అది దాన్ని చూపించింది పరిశుద్ధాత్మ, మనల్ని ఒప్పించింది పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఇట్టి గొప్ప పరిశుద్ధాత్ముడిని మన కొరకే ప్రభు వాగ్దాన రూపంగా ఇచ్చినందుకై, ముద్రించినందుకే ఆత్మలో ప్రభుని ఆరాధించబద్దులమైన దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి. ఎందుకంటే మనల్ని రక్షించుట, మనల్ని నడిపించుట, ప్రభు రూపంలోని మార్చుటకై ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. రాబో సంగతులు చెప్తున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు. 13వ వచనం, 16, 13 యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనికి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవని నావి, అందుచేత ఆయన నా వాటిలోనికి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. కాబట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు నా వాటిలోని అనగా ప్రభువైన యేసుక్రీస్తులోనివి, వాక్యమైన దేవుడు వాక్యములో నుండి బోధించి నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాల్లో ఉంచాడు. ఆ దేవాలయం లేదంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాడు మనల్ని. ఆ ఆత్మకు ఆలయముగా నిన్ను అందించాడు. ఇంటి గొప్ప ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తులో మనం కలిగినాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను గురించి సంపూర్తిగా మనం ఎరుగు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచగరువు ఇచ్చాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. ఇది కూడా ఎందుకు? పరిశుద్ధాత్మను కూడా ఇవ్వబడింది ఎందుకు? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తమై ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పరిశుద్ధాత్మలో నీవు నన్ను ముద్రించబట్టుకై క్రయధనం ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించాడు. యేసుక్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు వెళ్ళే ఆధిక్యత, యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో కుమ్మరించబడ్డాడు. ఈ ఆత్మే పరిశుద్ధపరుస్తాడు. అదే చూడండి, పేతురు అనుకుంటా సంగతి జ్ఞాపకం చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. గమనించండి, ఆత్మ వలన పరిశుద్ధత. ప్రభువులను ప్రేమింపబడిన దేవుని పిల్లలారా అని చెప్పి మరొక చోట చెప్తారు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను అంటాడు మరొక చోట. ఆత్మ పరిశుద్ధత ఇస్తుంది, ఎందుకంటే అది పరిశుద్ధమైన ఆత్మ. ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. లోకంలో ఆయా సంగతులు, ఆయా వేరు ఆత్మలు కలిగి దాని వలన దేవుని ఆత్మ అని చెప్పి మోసం చేస్తున్నారు ప్రజలు. దానిలో పరిశుద్ధత లేదు. మనం అక్కడ చూడొచ్చు, ఎక్కడైతే పరిశుద్ధత లేదు అది దేవుని ఆత్మ కాదు. అందుకే దేవుని ఆత్మ దేవుడే పెట్టిన పేరు పరిశుద్ధాత్మ. ఆయన మన హృదయాల్లో కుమ్మరించబడ్డాడు. ఆయన పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, మన నిమిత్తమే ప్రార్థన ఎట్లా చేయాలో మనం తెలియనప్పుడు
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించునేలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడుగా. క్రీస్తు ఆత్మ అంటున్నాడు, పరిశుద్ధాత్మ. ఆత్మ మనల్ని జీవింపజేస్తున్నాడు. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోని మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. గమనించి, ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచాడు, ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. అంతేకాదు 16వ వచనం 14వ వచనం. దేవుని ఆత్మ చేత అందరం నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులు అయిందరు. 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను మన విషయమై దేవుని పిల్లలుగా ఆత్మ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎట్టి గొప్ప ఆధిక్యత! ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనం చేశాడు. 23వ వచనం. తర్వాత 26వ వచనంలో చూస్తే అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించినాడు. చివరి భాగం. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు, ఈ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. ఈయనే క్రీస్తు ఆత్మ. గొప్ప ఆధిక్యత! మనల్ని నడిపించిన నిమిత్తమే. అంతేకాదు ఒక దినాన ప్రభు యొక్క మనల్ని నిలవబెట్టి నిమిత్తమే. చూచినాం కదా, పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన నిలవబడాలంటే ఈ ఆత్మ సహాయం చేస్తున్నాడు మనకి. ఆత్మే సహాయం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయంలో పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన నిబంధన. హృదయాల రాశారు. పాత నిబంధన అయితే రాళ్ల మీద రాయబడింది, దేవుని చేవరాతది. ఇప్పుడు పాత నిబంధన కాదు, ఇది శ్రేష్టమైన నిబంధన, రక్తం వల్లనే కొత్త నిబంధన. హృదయాల్లో దేవుని ఆత్మతో రాయబడింది. అందుకే అక్షరము చంపుని గాని ఆత్మ జీవింపజేయను. 6వ వచనం. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధన కనుక అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులము మాకు సామర్థ్యం కలిగించినాడు. అక్షరము చంపుని గాని ఆత్మ జీవింపజేసే ఆత్మ. ధర్మశాస్త్ర సంబంధమైన అక్షరం చంపింది ఇశ్రాయేలు పాపం చేస్తే. ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో రాయబడిన మనస్సాక్షి మన హృదయాలను ఉంచడం బట్టి, మనస్సాక్షిని గద్దించడం బట్టి మరణం నుండి జీవంలోకి దాటిస్తున్నాడు. 17వ వచనం. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నప్పుడు స్వాతంత్ర్యం ఉండదు. మనమందరం ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపు చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చడం. ప్రభు పోలికలోనికి మార్చేది కూడా ఈ ఆత్మే. ఇట్టి గొప్ప ఆత్మ పరిశుద్ధాత్మని ప్రభు మన హృదయాల్లో కుమ్మరించారు. అందుని బట్టి ఇది నాన్న ప్రభుని ఆరాధించబోతున్నా. నిజానికి పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించబడితే నేరుగా యేసుక్రీస్తు ద్వారా కాకుండా వేరే విధంగా కుమ్మరించబడితే మనం బ్రతకం, నిత్య నరకానికి పాత్రలు, తట్టుకోలేము. అయితే మధ్యవర్తి అయిన ప్రభు మీద నుండి మన మీదకి వచ్చింది. 133వ కీర్తన మొదటి వచనం. అది దేవుని యొక్క ప్రధాన యాజకుని పరిచర్యలు. ఇదొక భాగం. కేవలం శిలువ మరణం ఒకటే కాదు, లేదంటే లోకంలో జీవించిన జీవితమే కాదు, మహిమపరచబట్టే కాదు, పరిశుద్ధాత్మని కిందకి నీ మీదకి నీ కొరకే నా కొరకే సంఘం మీదకి తీసుకుని వచ్చిన దేవుని ఉద్దేశం. నీ హృదయాల్లో నా హృదయాల్లో పరిశుద్ధాత్మ నివసించడానికి ప్రభు చేసిన గొప్ప కార్యం అది. యేసుక్రీస్తు ద్వారానే వచ్చాడు ఆయన. చూడండి 133వ కీర్తన. ప్రధాన యాజకుడైన ప్రభువుని చూద్దాం. 133వ కీర్తన మొదటి వచనం. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి. చూడండి, పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్న తైలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు దావీదు.
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. ఈ తైలమే పరిశుద్ధాత్మ. ఎక్కడ పోయబడాలి? ఇది తల మీద పోయబడాలి. పోయబడింది అక్కడే ఉండదు, అది గడ్డం మీదుగా కారింది అనగా ప్రధాన యాజకుడు. అహరోను అనగా పాత నిబంధనలో ప్రధాన యాజకుడికి సాదృశ్యం. అయితే క్రొత్త నిబంధనలు నిత్య ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తల మీద పోయబడ్డాడు ఈ పరిశుద్ధాత్ముడు. ఆయన విధేయతను బట్టి ఆరు వల్ల దిగొచ్చాడు, ఆయన బాప్తిస్మం. అంతేకాదు, అట్టి పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడ్డాడు ఆయన. పాత నిబంధనలు అందుకే ఈ అభిషేకించే తైలం సామాన్యమైనది కాదు. చూడండి, నిర్గమాకాండము 29 30 చూడండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండ 30వ అధ్యాయంలో మోషేతో మాటలు చెప్తున్నట్టు 22వ వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో, కాబట్టి ఇవన్నీ చదివితే దేన్ని తయారు చేయడానికి 25వ వచనం, వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ప్రత్యక్ష గుడారంలో ఈ ప్రతిష్టాభిషేక తైలం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ. అది దేని మీద వేస్తే అది వారి ప్రతిష్ఠితులు. అవి ఉపకరణములు కానీ, పాత్రలు కానీ, బల్ల కానీ, యాజకులు కానీ, ప్రధాన యాజకులు. అయితే చూడండి 29వ వచనం, అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠించవలను, వాటిని తగిలి ప్రతి వస్తువు పరిశుద్ధ. 30వ వచనం, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులైనట్టు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఎట్లా ప్రతిష్ఠించాలా? 31వ వచనం, మరియు నీవు ఇశ్రాయేలీయులకు ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. చూడండి, ఆ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాను. ప్రతిష్టాభిషేక తైలం తరతరాలకి ఎట్లా, దాన్ని ఏం చేయకూడదు? 32వ వచనం, దానిని నర శరీరం మీద పోయకూడదు. శరీరం మీద పోయకూడదు. దాన్ని ఎక్కడ పోయాలి? దాన్ని తల మీదే పోయాలి. అంతేకాదు, దాని వెంటది ఇంకోటి ఉండదు. 33వ వచనం, దాని వెంటది కలిపివాడును అన్నిల మీద దాన్ని పోయేవాడును తన ప్రజల నుండి కొట్టివేయబడతాడు. అలాంటిది ఇంకోటి చేయకూడదు, అలాంటిది ఇంకొకటి ఉండదు. 37వ వచనం, నీవు చేయవలసిన ధూపద్రవ్యము దాని మేళం చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకోకూడదు, అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవాలి. దాని వాసన చూసి దాని వెంట చేయబడతాను ప్రజల నుండి కొట్టివేయబడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మని చేత మనల్ని ముద్రించాడు. దేవుని ఆత్మ కానివా దాని వంటివి అనేకమైన లోకంలో ఉన్నాయి దినాల్లో. ఇక్కడైతే భౌతికంగా ప్రజల్లోంచి కొట్టివేయబడ్డారు, అక్కడైతే జీవ గ్రంథంలోని వారి పేర్లు కొట్టివేయబడతాయి. కొత్త నిబంధన మెట్టుకు ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలంగా ఈ అభిషేకం, ఈ ప్రతిష్టాభిషేక తైలం నర శరీరం మీద పోయకూడదు. అందుకొరకే క్రీస్తు శరీరంలో అవయవాలమైన మన మీద నేరుగా పరిశుద్ధాత్మ రావడానికి వీల్లేదు. అలా పోయబడితే జీవగ్రంథంలో మన పేర్లు తుడిచిపెట్టబడతాయి. అందుకొరకే మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు మీద తల మీద పోయబడి, ఎవరి తల మీద? ప్రధాన యాజకుని తల మీద. ఎవరా నిత్య ప్రధాన యాజకుడు? ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకే నా కొరకే శిక్ష యావత్తు భరించిన వాడు ఆయన. భరించిన తర్వాత ఆయన తల మీద పోయబడింది, ఆ తల మీద నుండి దిగజారింది. ఎందుకంటే తల క్రింద ఎవరున్నాం? శిరస్సు ఆయన, శరీరమైన మన మీదకి ఎవరు రావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినాడు, ఆయన మీద నుండి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ద్వారా అంటే అర్థం అది. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను పొందామంటే మాటతో కాదు చెప్పేది, అది ఆయన శిలువ కార్యముతో పాటు కలుపుకున్న సంగతి అది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం పొందగలం పరిశుద్ధాత్మని. వేరే షార్ట్ కట్స్ ఏమి ఉండవు దానికి. ద్రవ్యం ఇచ్చుకునేది కాదు, లేదంటే వేరే వేరే సంగతులు కాదు, లేదంటే ఎవరో దైవ సేవకులకి తల మీద చేయబెడితే వచ్చేది కాదు. పరిశుద్ధాత్ముడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే పొందగలగాలి. అతి గొప్ప ఆధిక్యత గల ప్రజలుగా దేవుడు మనం చేసినాడు. సమస్త విధమైన మోసములను విడిపించి ఇటు ఆత్మకు ఆలయముగా మనం చేశాడు. ఆత్మలో నివసించడానికి, అట్టి పరిశుద్ధమైన ఆత్మ నీలో నాలో నివసించడానికి ఇష్టపడి లోపలికి వచ్చినాడంటే ఎంత గొప్ప ప్రజలుగా మనం. సోదరుడా సోదరి,
ఆ పరిశుద్ధాత్మని ప్రేమను నీవు గుర్తిస్తే, దేవుని ప్రేమను బట్టి నీ హృదయాలకు గమనించబడిన పరిశుద్ధాత్ముడి యొక్క స్పర్శ నీవు గమనిస్తే, ఆ పరిశుద్ధాత్మను బట్టి దినాన్ని ప్రభుని ఆరాధించుకుని ఉండలేవు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలర్పించిన నిమిత్తం పిలువబడినావు. అందుకొరకే పరిశుద్ధ యాజకునిగా చేయబడ్డావు. 1 Peter 2:5 ప్రకారం ఇట్టి పరిశుద్ధ యాజకుడమైన నీవు నీ హృదయంలో దేవుడు కుమరించిన పరిశుద్ధాత్మను బట్టి, దేవుడు మన కొరకే ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి నిద్రాన్ని ప్రభుని ఆరాధించాలి. ఇవంతా విలువైన సంగతులు. ఈ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం, జీవింపు చేయబడుతున్నాం, ఆత్మ ద్వారా దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం, ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నాం. నేను మనకు తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలి, మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆత్మదేవుడుగా. అంతేకాదు ఈ ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. చివరికి ఆత్మ ద్వారా దేవుని పోలికలోనికి మార్చుతున్నాడు. ఈ ఆత్మ మన విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. మన ఆత్మతో పాటు ఈయన దేవుని కుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు మన కొరకే. ఇచ్చి గొప్ప ఆత్మ క్రిందికి తీసుకుని రావడం పరిశుద్ధ ఆత్మ. కాబట్టి ఈ స్పర్శ కలిగిన నీవు, ఈ గ్రహింపు కలిగిన నీవు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆత్మను పొందిన దాని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దాన్ని ఆరాధించబోతున్నాయి. కాబట్టి కొద్ది సమయం దేవుడు మనకి ఇచ్చిన లేఖనాలను బట్టి ఆ శిరస్సులో నుండి శిరస్సు పైన పోయబడి తిరిగి లేచిన ప్రభు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆ శిరస్సులో నుండి తిరిగి లేచిన ప్రభులో అవయవాలుగా మనం చేయబడ్డాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే చెప్పబడి చివరి వచనాల్లో ప్రభుని ఆరాధించి ముందు ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 1:20 ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుని పెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదములు క్రిందించి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘం ఆయన శరీరం. కాబట్టి పరిశుద్ధాత్ముడు నరశరీరం మీద పోయబడకూడదు కాబట్టి శిరస్సు అనే ప్రభువైన యేసుక్రీస్తు మీద అభిషేకించబడ్డాడు. ఆయన మీద నుండి మనకి ఇచ్చాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ నుండి వచ్చింది అభిషేకం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అది జరిగిన వారంగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి, రక్షణను బట్టి, ఈ పరిశుద్ధాత్ముని బట్టి, ప్రాముఖ్యంగా ఆత్మ ద్వారా మనకి ఇచ్చిన ప్రతి నడిపింపుని బట్టి కృతజ్ఞులమైన కొద్ది సమయం యథార్థంగా ప్రభుని ఆరాధించుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరచను కాదు. ఇప్పుడు కొద్ది సమయం ఎవరి గృహాల వారు ప్రభుని ఆరాధించండి. ఆరాధించిన తర్వాత మరలా 10:30కు మరలా రెండవ వర్తమానం కలిగి ఉంటాం. ఆరాధించండి.